Hi viewers, welcome to Telugu Job Portal. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ డి ఈ పోస్ట్కి ఆన్లైన్ ఏ విధంగా అప్లై చేయాలో ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి సమాచారం, ఎగ్జామినేషన్ ప్యాటర్న్, సిలబస్ ఎలా ఉంటుంది ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్ ఇస్తాను, అవసరమైన ఆ వీడియో చూడండి. సో ముందుగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసే కంటే ముందు కొన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైనా ఇంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకుని ఉంటే కనుక మీరు డైరెక్ట్గా స్టెప్ 2 అంటే వెబ్సైట్కి లాగిన్ అయ్యి అవైలబిలిటీ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవచ్చు. కొత్త వారైతే ముందు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే ఐడి ప్రూఫ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉండాలి, లేదా ఆధార్ నెంబర్ కానీ, క్యాండిడేట్ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మీకు డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ సంబంధించిన బోర్డ్ నేమ్, రోల్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్, ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, ఫీ పేమెంట్. మనకి ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఈ కేటగిరీ వరకు ఫీజు లేదు, మిగతా వారు ₹100 ఫీజు పే చేయాలి. సో దానికోసం మీరు ఫీజు రెడీ చేసి పెట్టుకోండి త్రూ ఆన్లైన్ ద్వారా, లేదా ఆఫ్లైన్ మీరు పే చేసుకోవచ్చు, అది మీ ఇంట్రెస్ట్. తర్వాత ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్. నోటిఫికేషన్లో మనకి ఒక సైజ్ మెన్షన్ చేశారు, ఆ సైజ్ ప్రకారం ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఉంటేనే ఆన్లైన్ అప్లికేషన్లో అది యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో పిక్ రీసెంట్ ఒక వెబ్సైట్ ఏంటంటే మీకు ఇది ప్రమోషన్ ఏమి కాదు, నార్మల్ వెబ్సైట్. ఇది జనరల్గా మీకు ఫోటోషాప్ వస్తే ఫోటోషాప్లో చేసుకోవచ్చు, లేదా MS Paint యూజ్ చేసుకొని మీరు మోడిఫై చేసుకోవచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో ఇంతకుముందు ఎస్ఎస్సి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్లో భాగంగా MS Paintలో ఏ విధంగా రీసెర్చ్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్రజెంట్ ఒక వీడియో సెపరేట్గా అప్లోడ్ చేస్తానేది, అంటే MS Paintలోను తర్వాత ఫోటోషాప్ ఇటువంటి మల్టిపుల్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఏ విధంగా మాడిఫై చేసుకోవాలని చెప్పి. సో ఆ ఫోటోషాప్ తెలియని వారు ఏంటంటే ఆన్లైన్ సంబంధించిన వెబ్సైట్ని ఉపయోగించండి. ఇందులో మీకు ఏంటంటే ఇక్కడ మై కంప్యూటర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్గా మీ డెస్క్టాప్ నుంచి మీ ఫోటో అప్లోడ్ చేస్తే తర్వాత ఈ విధంగా ఒక ఆప్షన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోటో అనుకుంటే కనుక ఇక్కడ మీకు సైజు ఉంటాయి. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే కస్టమైజ్ అని వస్తుంది. ఇందులో మీకు ఎంత విడ్త్ కావాలి, ఎంత హైట్ కావాలి, మీకు పిక్సెల్స్లో కావాలా, పర్సెంట్స్లో కావాలా, సో క్వాలిటీ ఏ విధంగా ఉండాలి, JPG ఫార్మాట్నా లేదా GIF PNGనా, సో అన్ని ఆప్షన్స్ ఉంటాయి. దాని తగ్గట్టుగా మీరు మాడిఫై చేసుకోవచ్చు. సో ఫస్ట్ ssc.nic.in వెబ్సైట్ ఓపెన్ చేయండి. అందులో మీకు రైట్ సైడ్ ఒక లాగిన్ ఫామ్ ఉంటుంది. ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే యూజర్ ఐడి పాస్వర్డ్తో మీరు లాగిన్ అవ్వండి. కొత్త వారైతే ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ ఉంది, ఇది క్లిక్ చేయండి. ఈ విధంగా ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇదేంటంటే బేసిక్ రిజిస్ట్రేషన్ చెప్పనమాట. ఇది చేసిన వారు మీరు వీడియో కొంతవరకు స్కిప్ చేసి తర్వాత పార్ట్ చూడండి. ఇది ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, కాంటాక్ట్ సంబంధించిన మీ అడ్రస్ ఇన్ఫర్మేషన్ ఉండాలి. తర్వాత ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేస్తే బేసిక్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయి మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ వస్తుంది ఈమెయిల్కి. వాటిని యూజ్ చేసి వెబ్సైట్కి లాగిన్ అయ్యి మీరు జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లో ఒకసారి రిజిస్ట్రేషన్ అయితే సరిపోతుంది, ప్రతిసారి అవసరం మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన పని అయితే లేదు. సో మీకు ఆధార్ కార్డు ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని పెట్టి మీకు ఏమైతే ఇన్ఫర్మేషన్ ఉందో అదర్ ఐడి ప్రూఫ్స్ లైక్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఎంప్లాయర్ ఐడి, గవర్నమెంట్ PSO లేదా ప్రైవేట్ సంబంధించిన ఐడీస్ కానీ, లేకపోతే పాన్ కార్డ్, పాస్పోర్ట్, స్కూల్ లేదా కాలేజ్ ఐడి, ఓటర్ ఐడి కార్డ్, ఇవి మీరు సెలెక్ట్ చేసుకోవాలి. వాటికి సంబంధించిన ఐడి నెంబర్ కింద ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవన్నీ ఎంటర్ చేయండి. ఎడ్యుకేషన్ బోర్డు, సో ఇందులో మనకి మీరు ఏ బోర్డు చదువుకున్నారో అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఉంది. తెలంగాణ సంబంధించి విడిగా ఎమ్మెల్యే యాక్చువల్ ఇంతకుముందు ఒకే బోర్డు. సో ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చాలా మంది అడిగారు ఏ బోర్డు అని చెప్పేసి. బోర్డు మన తెలంగాణ సంబంధించిన బోర్డు లేవని వేరే బోర్డు అని చెప్పి మాక్సిమం ఏపీ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి కొంతమంది CBSE చదువుతారు, కొంతమంది వేరే వేరే ఉంటాయి. సో మీ రిలవెంట్ బోర్డు ఉంటే సెలెక్ట్ చేసుకోండి. జనరల్గా మనకి ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏపీ ఈ ఒక్క ఆప్షన్ మాత్రం ఉంది. వెబ్సైట్ లాగిన్ అయిన తర్వాత రిలవెంట్ జాబ్ నోటిఫికేషన్ అప్లై చేసేటప్పుడు అదర్ ఆప్షన్ ఇచ్చారు. అంటే మీరు చదివిన బోర్డు అందులో లేకపోతే కనుక అదర్స్ అని వేరే ఆప్షన్ సెలెక్ట్ చేసిన ఆప్షన్ ఇచ్చారు. ఇక్కడ మాత్రం అటువంటిది లేదు. తర్వాత బోర్డు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వెరిఫై చేయమంటుంది. ఇంకా రోల్ నెంబర్, జెండర్, తర్వాత మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీ స్టేట్ మొత్తం అంతా ఎంటర్ చేసి సేవ్ బటన్ ఒకసారి మీరు క్లిక్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఈ విధంగా ఒక మీకు మెసేజ్ చూపిస్తుంది. మొబైల్ నెంబర్, ఈమెయిల్ మీరు కన్ఫర్మ్ చేసుకోండి, OTP వెళ్తుంది వాటికి అని చెప్పేసి. ఇక్కడ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మీరు పర్ఫెక్ట్గా ఎంటర్ చేస్తుంటే కనుక కన్ఫర్మ్ బటన్ ప్రెస్ చేయండి. సో అప్పుడు ఈ విధంగా ఒక మెసేజ్ చూపిస్తుంది. బేసిక్ డీటెయిల్ మాత్రమే రిజిస్ట్రేషన్ అయింది. తర్వాత 14 days లోపల మీ పూర్తి అప్లికేషన్ సబ్మిట్ చేయకపోతే మీ డీటెయిల్స్ SSC వెబ్సైట్ నుండి డిలీట్ అయిపోతే మెసేజ్ చూపిస్తుంది. తర్వాత ఇది మెసేజ్ మనకి జస్ట్ పార్షియల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి. ఇక్కడ మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ సేవ్ చేసుకోండి. మీరు ఈమెయిల్ చెక్ చేసుకోండి. ఈమెయిల్ మీకు ఇక్కడ యూజర్ ఐడి వస్తుంది, ఒక పాస్వర్డ్ వాళ్ళే జనరేట్ చేసేస్తారు మీకు.
ఎవరైనా సరే ఎస్ఎస్సి సంబంధించిన మీ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ పాస్వర్డ్ మర్చిపోయినా సరే ఒకసారి మీ ఈమెయిల్ ఓపెన్ చేసి ఎస్ఎస్సి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని కానీ లేదా portal@ssc.nec.in మీరు ఒకసారి సెర్చ్ చేయండి. ఇంతకుముందు మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక ఆ ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. వన్స్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే కనుక మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ఎస్ఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసి వాళ్ళు ఇచ్చిన యూజర్ నేమ్, మెయిల్లో వచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ సెక్యూరిటీ కూడా ఎంటర్ చేయండి. ఈ సెక్యూరిటీ కూడా మీకు మారిపోతూ ఉంటుంది. ఇది రీడ్ చేయడానికి మీకు కష్టంగా ఉంటే ట్రై అనదర్ అంటే కొత్త ఆప్షన్ వస్తుంది. తర్వాత లాగిన్ బటన్ ప్రెస్ చేయండి. మీరు వన్స్ పాస్వర్డ్ మర్చిపోతే కనుక ఈ ఫర్గట్ పాస్వర్డ్ ఆప్షన్ ద్వారా మళ్ళీ మీరు రీసెట్ చేసుకోవచ్చు. సో మీరు లాగిన్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీకు ఒక స్క్రీన్ వస్తుంది. ఏంటంటే మీరు ఫస్ట్ టైం ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఫస్ట్ లాగిన్ అని చెప్పి వస్తుంది, పాస్వర్డ్ చేంజ్ చేసుకోమని. ఇక్కడ మీ కొత్త పాస్వర్డ్ ఇవ్వాలి. అంటే ఒక లోయర్ ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ ఇవ్వండి ముందు, మీ మెయిల్కి వచ్చింది. తర్వాత న్యూ పాస్వర్డ్ ఒక లోయర్ కేస్, ఒక అప్పర్ కేస్, ఒక క్యారెక్టర్, స్పెషల్ క్యారెక్టర్, ఒక నెంబర్ అదే డిజిట్ ఉండే విధంగా మీరు సెట్ చేసుకుని పాస్వర్డ్ ఇచ్చి సబ్మిట్ అనండి. సో మీ పాస్వర్డ్ కరెక్ట్గా ఇచ్చిన తర్వాత ఈ పాస్వర్డ్ హ్యాస్ బిన్ చేంజ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఒక మెసేజ్ చూపిస్తుంది. తర్వాత క్లోజ్ అనండి. తర్వాత మీరు వెబ్సైట్లోకి లాగిన్ అవ్వచ్చు. దాని మీకు వచ్చే స్క్రీన్స్ ఏంటంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వండి. జస్ట్ మీకు కమ్యూనిటీ, తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్, ఇవి పుట్టుమచ్చని మీ 10th క్లాస్ సర్టిఫికేట్ మీద ఉంటాయి. సో ఇవన్నీ ఎంటర్ చేయడమే. మీ స్టేట్, అడ్రస్, టోటల్ ఇన్ఫర్మేషన్. తర్వాత సేవ్ అనండి. మీ డీటెయిల్స్ కరెక్ట్గానే ఎంటర్ చేస్తే కనుక కాంటాక్ట్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ మెసేజ్ చూపిస్తుంది. క్లోజ్ బటన్ ప్రెస్ చేయండి. తర్వాత ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్, ఇక్కడ కూడా మనకి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. వీటి తగ్గట్టుగా మీరు చూస్ ఫైల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. సేవ్. తర్వాత ఫోటో సిగ్నేచర్ సేవ్డ్ మెసేజ్ వస్తుంది. తర్వాత మీకు డిక్లరేషన్ ఉంటుంది. డిక్లరేషన్ టిక్ చేసి ఫైల్ సబ్మిట్ అని మీరు ప్రెస్ చేయాలి. అప్పుడు ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. మీరు ఎంటర్ చేసిన ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అవునా కాదని చెప్పి చూపిస్తుంది. బ్లర్ లేకుండా క్లియర్గా ఉంటే కనుక అప్పుడు మీరు కన్ఫర్మ్ అనవచ్చు. నెక్స్ట్ ఈ విధంగా ఒక ఓటీపీ అయితే మొబైల్ లేదా ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి మీరు సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. అప్పుడు ఈ విధంగా ఒక మెసేజ్ చూపిస్తుంది. మీరు సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసినట్టుగా. రిజిస్ట్రేషన్ నెంబర్ సేవ్ చేసుకోండి. ఆ తర్వాత మళ్ళీ మీకు జస్ట్ మీకు ఇక లేటెస్ట్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే అన్నీ ఉంటాయి. మీరు తర్వాత చేసుకోవాలంటే లాగౌట్ అయిపోవచ్చు. తర్వాత మళ్ళీ ఎస్ఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేసి మీ క్రెడెన్షియల్స్తో మీరు లాగిన్ అవ్వండి. సో అప్పుడు మీకు ఈ విధంగా ఒక స్క్రీన్ వస్తుంది. ప్రజెంట్ ఇక్కడ ఏమైతే జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి 2020 ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్, నోటిఫికేషన్ లింక్ ఉంటుంది. మీరు అప్లై చేయాలంటే ఇక్కడ అప్లై అనాలి. తర్వాత మీ అప్లికేషన్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఫీజు మీరు ఆన్లైన్ అంటే ఇక్కడ పేమెంట్ చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్ పేమెంట్. ఒకవేళ ఆఫ్లైన్ చేయాలంటే డౌన్లోడ్ ఆఫ్లైన్ చలాన్. సో ఇది మీరు ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు పీడిఎఫ్ జనరేట్ అయిపోతుంది. బ్యాంక్ వెళ్ళి మనీ పే చేయాలి. కుదిరితే ఆన్లైన్ పే చేసి అప్లికేషన్ వెంటనే సబ్మిట్ అయిపోతుంది. పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు, అప్లికేషన్ స్టేటస్. సో ఇక్కడ అప్లై బటన్ ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు డీటెయిల్స్ వస్తాయి. మీరు ఏమైతే ఎంటర్ చేస్తే మీ డీటెయిల్స్ వస్తాయి. సో 1 by 1. తర్వాత ఇక్కడ మీరు ఎగ్జామ్స్ అంటే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం, మీ స్కిల్ సెట్ అంటే స్టెనోగ్రఫీ సంబంధించిన స్కిల్ సెట్, మీరు టైపింగ్ ఇంగ్లీష్లో చేస్తారా హిందీలో చేస్తారా అవి ఆప్షన్ ఇవ్వాలి. తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, స్టెనోగ్రాఫ్ గ్రేడ్ సినా గ్రేడ్ డీనా లేకపోతే 2 పోస్ట్ అప్లై చేస్తున్నారా అవి సెలెక్ట్ చేసుకోవాలి. ఏజ్ రిలాక్సేషన్ అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ పెట్టండి, నో అయితే నో పెట్టండి. ఎస్ పెడితే ఓబీసీ అయితే ఏ కేటగిరీ అది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మీకు ఇక్కడ హైయెస్ట్ క్వాలిఫికేషన్, ఇదేంటంటే మీరు చదువుకున్న హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. కింద ఏంటంటే బేసిక్ ఎడ్యుకేషన్, అంటే ఈ రెలవెంట్ నోటిఫికేషన్ ఇంటర్మీడియట్ పాస్ అంటే సరిపోతుంది. ఇంటర్మీడియట్ సెలెక్ట్ చేయండి. సో ఇక్కడ మీకు బోర్డ్, మీరు ఇంటర్మీడియట్ ఏ బోర్డు, ఏపీ సంబంధించిన బోర్డు అయితే ఉంది, బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని. అది లేకపోతే ఒకవేళ తెలంగాణ కానీ లేకపోతే మీరు చదివిన బోర్డు లిస్ట్లో లేకపోతే ఇక్కడ అదర్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇంటర్ సంబంధించిన రోల్ నెంబర్, ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు, మీకు పర్సంటేజ్ ఆ సిజిపి అని ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత 24th ఆప్షన్, ఇదేంటంటే జస్ట్ ఒక మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఇది మీరు ఎస్ఎన్ పెట్టినా నోన్ పెట్టినా దీనికి సెలక్షన్ ప్రాసెస్కి ఎటువంటి సంబంధం లేదు. ఇది సెలక్షన్ ప్రాసెస్పై ఎటువంటి ఒక ఇంపాక్ట్ అనేది చూపించదు. ఒక జనరల్ పర్పస్ కోసం మాత్రమే. అంటే మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది జాబ్ ఆపర్చునిటీస్ ప్రైవేట్ వారు కూడా మీకు యాక్సెస్ చేసుకోవచ్చు మీ ఇన్ఫర్మేషన్ని అదర్ జాబ్ నోటిఫికేషన్ కోసం. అంటే మీకు మంచి మార్క్స్ వస్తాయి, ఎగ్జామినేషన్ పాస్ అవుతారు గవర్నమెంట్ది, కానీ ర్యాంక్ కొంచెం మీకు తక్కువ రావడం వలన పోస్ట్ అనేది రాకపోవచ్చు. సో అటువంటి వారికి అదర్ ఆర్గనైజేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు తెలుస్తుంది. తర్వాత క్యాండిడేట్స్ ఉన్నారని కంపెనీ వారికి తెలుస్తుంది. ఆ పర్పస్ కోసం ఎస్ పెట్టినా నో పెట్టినా అది మీ ఇంట్రెస్ట్. మీ వివరాలు ఎవరికి తెలియకూడదు వద్దనుకుంటే నో పెట్టండి, పెద్ద ఇబ్బంది లేదు. తర్వాత మీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ మీరు చెక్ చేసుకోండి.
ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ మొత్తం అప్లోడ్ చేసిన తర్వాత డిక్లరేషన్ ఉంటుంది. డిక్లరేషన్ టిక్ చేసి సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి మీరు ఒకసారి ప్రివ్యూ చూసుకుంటే ఇక్కడతో అప్లికేషన్ ప్రాసెస్ అనేది పూర్తవుతుంది. తర్వాత ఇక్కడ మీకు మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ చేసుకోండి. తర్వాత ఫీజు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అడుగుతుంది అనమాట. మీరు ఆన్లైన్ పే చేద్దామంటే ఎస్ అని, లేకపోతే మీకు వద్దు అనుకుంటే కనుక నో అనండి. ఎందుకంటే ఆఫ్లైన్ ఆప్షన్ కూడా ఉంది. ఫీజు మీరు తర్వాత కూడా పే చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. తర్వాత పేమెంట్ సంబంధించి అది మీరు వెబ్సైట్ లాగిన్ అయిపోయిన తర్వాత ప్రొఫైల్ చూపించాను కదా, ఆఫ్లైన్ ఎలా చేయాలి ఆన్లైన్ ఎలా చేయాలని. సో అది క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తాయి. ఆన్లైన్ చేస్తారా ఆఫ్లైన్ చేస్తారా. సో ఇక్కడ మీకు అమౌంట్ చూపిస్తుంది మీ కేటగిరీని బట్టి. సబ్మిట్ బటన్ ప్రెస్ చేయండి. సో మీకు టోటల్ ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు 1 by 1 స్టాటస్ మొత్తం. సో మీరు స్టాటస్ కూడా ఏంటంటే మీ అప్లికేషన్ ఫీజు పే అయిందా లేదా, మీ అప్లికేషన్ సబ్మిట్ అయిందా లేదా, మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడే మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆన్లైన్ ఫీజు అనుకుంటే కనుక నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, లేకపోతే మనకి డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, లేకపోతే యూపీఐ ద్వారా మనీ పే చేసుకోవచ్చు. తర్వాత ఆఫ్లైన్ అయితే ఈ విధంగా ఒక పీడిఎఫ్ జనరేట్ అవుతుంది అనమాట. ఇందులో క్యాండిడేట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. చలానా ఎప్పుడు జనరేట్ అయింది, చలానా ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుంది ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ లోపల మీరు బ్యాంకు వెళ్ళి ఫీజు పే చేయాలి. ఇక్కడ మీరు టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ కాలమ్స్ అని మీరు ఫిల్అప్ చేసి ఎనీ ఎస్బీఐ బ్యాంక్లో మనీ పే చేస్తే సరిపోతుంది. తర్వాత మీరు ఆన్లైన్లో చెక్ చేసుకోండి మీ ఫీజు స్టేటస్, అప్లికేషన్ స్టేటస్. మీరు ఒకవేళ ఆన్లైన్ చేస్తే మీకు వెంటనే చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ C&D ఆన్లైన్ అప్లికేషన్ లోపల పే చేసే విధంగా మీకు ఎక్స్ప్లెయిన్ జరిగింది. మీకు ఇంకా నోటిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించి ఏమైనా క్వైరీస్ ఉంటే కనుక కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెంటనే అప్డేట్స్ రావాలంటే ఈ బెల్ బటన్ ప్రెస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.